नाजरीन, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। घर घर पहुंचकर टीआरएस के इक़दामात से वाकिफ करवाने रियासती वजीर तलसानी श्रीनिवास यादव का मशवरा। उम्मीदवार पी स्रवंती की ताईद में श्रीधर बाबू ने लिया इंतखाबी मुहिम में हिस्सा। मुनगोडू जिमनी इंतखाब में टीआरएस की कामयाबी यकीनी, वजीर वेमुला प्रशांत रेड्डी का दावा। मलकाजगिरी पुलिस के हाथों ऑटो का सरखा करने वाला सारिक गिरफ्तार, उसके कब्जे से 30 लाख रुपये मालियत पर मुश्तमिल 21 ऑटो जब्त। और अब खबरों की तफसील। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने जिले नलगुंडे के नामपल्ली टाउन के फंक्शन हॉल में टीआरएस पार्टी वर्कर्स के इजलास में शिरकत की और मुखातिब होते हुए कहा कि तेलंगाना राष्ट्र समिति के तमाम कायदीन व कारकुनों को चाहिए कि घर घर जाकर इंतखाबी मुहिम अंजाम दें और रियासती वजीर आला के चंद्रशेखर राव की जानिब से इख्तियार करदा तरक्याती इक़दामात मुल्क के किसी और रियासत में नहीं किए गए हैं। उन तमाम इक़दामात से अवाम को वाकिफ करवाना चाहिए। నాపల్లు ఒక 2% ఉంటే 99% బయటలో తెచ్చుకుంటారు. ఏడుమైనా వాళ్ళు అదే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ప్రజలకి ఏంటంటే మాధ్యమంలో మనుషులున్న చూపేది, కానీ ఒకసారి సాయంత్రం తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఉండేది కాదు మీరే. కాబట్టి మీ మీద బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం పార్టీకి ఉంది. మరి ఏదైనా కానీ మన కార్యకర్తలు, నాయకులే మనకు బలం. కాబట్టి మీరు ధైర్యంగా చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఈ మండలానికి, టౌన్కు సంబంధించి రోడ్ల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, పోల్ల విషయంలో కానీ, రైతు విషయంలో కానీ అదంతా నేను బాధ్యత తీసుకుంటాను. మీకు ఇంకేం మేము డెవలప్మెంట్ జరగాలో ఈ మండలానికి సంబంధించి ఆ బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేయవలసిన పని, గతంలో మన అభ్యర్థి ఓడిపోయాడు, అట్లా రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే మన కుండకు ఆ కుండంత బలం అనేది మనకు ఉంటుంది. ఆ బాధ్యత మీరు అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు 2 విషయాలు చాలా క్లియర్గా తెలుసు. మునుగోడు ప్రజలు, నాంపల్లి ప్రజలకు అందరికీ తెలుసు. మీరు మనం అడిగేది ఒకటే, అసెంబ్లీ ఎలక్షన్ జరిగి 3.5 దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. మీ ఎమ్మెల్యేని ఎన్నిసార్లు చూసిరా? మీరు రాజగోపాల్ రెడ్డిని ఎన్నిసార్లు చూసి వచ్చిందా? మళ్ళనంట అభివృద్ధి జరగలేదంట, అందుకేనంటే ఏనంట రాజీనామా చేసేదంట. నేను ఒకటే అడుగుతున్నాను, మరి రాజీనామా చేసి ఇప్పుడు నిలబడ్డాడు. గెలిస్తే ఏమైందిరా? ఏమైంది గెలిస్తే? మనకి అదే ఎమ్మెల్యే అవుతుంది కదా. అధికారం ఉందేమో మనది, బీజేపీ కాదు కదా అధికారం, మనదే కదా అధికారం ఉంది ఇక్కడ. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పిందంటే మేనిఫెస్టో అంట, దాంట్లో ఏంది 3,000 పెన్షన్ అంట, 1000 కోట్లు బడ్జెట్ అంట. మరి ఈయన తెచ్చే మొగోడైతే మరి ఈటెల రాజేందర్, రఘునందన్ రావు కూడా దేవాలి కదా. దుబ్బాకల హుజురాబాద్లో కూడా రావాలి కదా. మరి ఢిల్లీ నుంచి ఏమన్నా పైసలు? ఈయన పెద్ద పోటుగాడని ఇస్తారా? ఆయన ఏం చెప్పి మీరు టీవీలో ఏం చూసిండు? 22,000 కాంట్రాక్ట్ కానీ 18,000 ఇచ్చారు. నేను తప్పు చెప్పిన లెక్క రాదు. మరి అది రోజు జాగిరి ఒక రాజగోపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి నేను మీ పార్టీలకు వస్తా అంటే కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన. మరి ఆ కాంట్రాక్ట్ మనకు వస్తుందా, మన కుటుంబానికి వస్తుందా? మనకి ఇస్తారు ఏమన్నా? మరి ఇటువంటి స్వార్థపరులు మనకు అవసరమా? ఇక చూస్తే నిన్న మొన్నటి నుంచి గతం కూడా తీసుకుమార్పు పై తీసుకుమార్పు. నేను మీ అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నాను,
ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో మన మంత్రులు తిరుగుతున్నారు, మన ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, మన సర్పంచ్ గారు, మన జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు అందరూ తిరుగుతున్నారు. మనం ఓటర్ దగ్గరికి పోయినప్పుడు మనం ఏం చెప్తున్నాం? గా ట్రైన్ బాగాలేకపోతే మేము చేపిస్తాం, గా రోడ్డు బాగాలేకపోతే మేము చేపిస్తాం, ఆడ లైట్లు స్తంభాలు కొన్ని కావాలంటే చేపిస్తాం అనే కదా. ప్రజలు ఓటు ఎందుకు చేస్తారు? గెలిచినటువంటి వ్యక్తి మన మంచి చెడు చూసుకుంటాడు, మన ప్రాంత అభివృద్ధికి ఇదే కదా కావాలి. మీరు కాంగ్రెస్ బీజేపీలో చూసారు కదా, టీవీలో చూస్తున్నారు కదా, పేపర్లో మీటింగ్లలో చూస్తున్నారు కదా, వాళ్ళు కేసీఆర్ని దిద్దనికే, ప్రభుత్వాన్ని దిద్దనికే తప్ప మేము ఇది చేస్తామని చెప్పింది ఎవరన్నా చెప్పిందా? కాదు. ఎక్కడ ప్రచారం చేస్తే తిడుతూ, అంటే ఇక్కడ ప్రజలకు తిట్టుడు ముఖ్యమా, మన యొక్క ప్రాంత అభివృద్ధి ముఖ్యమా, మన అవసరం ముఖ్యమా? ఇది మీరు ఆలోచన చేసుకొని మన వాళ్ళు ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ బలం ఉంది. మన విషయాలన్నీ మనం ఇప్పుడు బూతుల వారిగా మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి एआईसीसी के सेक्रेटरी डी श्रीधर बाबू ने जिले नलगोंडा के मर्रीगुड़ा मंडल के लिंकापल्ली में कांग्रेस उम्मीदवार पी स्रवंती की ताईद में इंतखाबी मुहिम चलाई। इस मौके पर बात करते हुए उन्होंने कहा कि इलेक्शन कमीशन को चाहिए कि वो हर गांव की दोबारा जांच करे। उन्होंने कहा टीआरएस और बीजेपी को आपस में लड़ने से फुर्सत नहीं है तो वो अवाम की खिदमत कैसे करेंगे, इसलिए कांग्रेस को ही कामयाबी दिलवानी चाहिए। కార్యకర్తలని ఈరోజు ప్రత్యేకంగా లెంకలపల్లి గ్రామంలో మా మిత్రులు ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెప్తా ఉంటే వారి సహచరులను ఏ విధంగా బేరం చేస్తూ ఉన్నారు. ఒక టీఆర్ఎస్ పార్టీ ఇంత రేటు అని చెప్తే బీజేపీ వాళ్ళు వచ్చే రేటు పెంచేది, లేకుంటే బీజేపీ వాళ్ళు అయితే టీఆర్ఎస్ రేటు పెంచే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ రావాలి, ప్రతి గ్రామంలో తిరగాలి, జరుగుతూ ఉన్న వ్యవహారాలు తెలుసుకోవాలి. ఎలక్షన్ కమిషను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన అంశము స్పష్టంగా ఇక్కడ ఆచరణ జరుగుతుందో లేదో చూడాలా. చూడనప్పుడు ప్రజాస్వామ్యం నిలబడదు. అందుకోసమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లెంకలపల్లి గ్రామం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ నిమిత్తం ఈ గ్రామంలో వారు దత్తత తీసుకొని ప్రచారం చేస్తామని చెప్తా ఉన్నాం. దత్తత తీసుకున్నప్పుడు ఈరోజు మొత్తం ముఖ్యమంత్రికి సంబంధించిన ఈ గ్రామం దత్తత తీసుకొని ఎలక్షనీరింగ్ చేస్తున్నామంటే మొత్తం యావత్తు ఆ గజవేలు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నాయకుని ఇంటి తలుపు తట్టి మేము ఈ విధంగా చేస్తాం, ఆ విధంగా చేస్తామని బేరీదులు చేసుకు బేరాలాడుతూ ముందుకు నడుస్తూ ఉన్న వైనం కనబడతా ఉంది ఇక్కడ. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఈ రోడ్డు చేస్తాం, ఆ రోడ్డు చేస్తాం, రోడ్డు మొదలుపెట్టే కార్యక్రమం, ఈ కార్యక్రమం, ఆ కార్యక్రమం అని చెప్పే కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము చెప్పేది ఒక్కటే, ప్రభుత్వం అక్కడ లేదు, ఇక్కడ లేదు, కానీ ఈరోజు ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి ఏదైతే వాగ్దానాలు ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో వారి గురించి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పాత్రగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కనుక పోరాటం చేయడానికి ఒక గొంతు, మీ సమస్యలను వినిపించడానికి ఒక గొంతు అవసరం కనుక ప్రశ్నించే గొంతు గురించి ఆలోచన చేయమని ప్రజల్ని కోరడానికి వచ్చినాం. పెన్షన్లు సరిగ్గా రావు, ఇల్లులో 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, అది రాదు. ఈరోజు 3 ఎకరాల భూమి పక్కన పోయింది, మరి 2 బెడ్రూమ్లకు సంగతే లేదు. రుణమాఫీ ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడకుంటుంటే మళ్ళా కేవలం డబ్బుల పరంగా టీఆర్ఎస్ అను బీజేపీ చేస్తూ ఉన్న రాజకీయ పక్షాన మరి ప్రజలు మోసపోవద్దని, మోసపోతే ఏమవుతుందంటే వారి సంఖ్యాబలం పెంచుకుంటూ గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయకుండా ముందుకెళ్లే ప్రమాదం కనబడతా ఉంది. కనుక प्रश्निंचे रियासती वजीर एर्रवल्ली दयाकर राव के काफिले की पुलिस ने मुनगोडू और मुतकूर के दरमियान कई मर्तबा तलाशी ली। चेक पोस्ट पर पुलिस ने गाड़ी में मौजूद थैलों बिशुमुल हर चीज की जांच की, जिसमें न सिर्फ वजीर की गाड़ी बल्कि उस काफिले में मौजूद
तमाम गाड़ियों की तलाशी ली गई। भारतीय जनता पार्टी के रुकने राज्यसभा लक्ष्मण ने बरसर इख्तिदार तेलंगाना राष्ट्र समिति हुकूमत पर इल्जाम आयद करते हुए कहा कि वो एक मर्तबा फिर से हैंडलूम वर्कर्स को धोखा देने की साजिश कर रही है और जिमनी इंतखाब में वोटों के हुसूल के लिए ही टीआरएस बीजेपी को मौरिद इल्जाम करार दे रही है। उन्होंने कहा कि रियासती हुकूमत को अगर हैंडलूम वर्कर्स से मोहब्बत है तो वो 5% टैक्स बर्दाश्त करे। सिर्फ 40 लाख टन ओवर वाली कंपनियों पर ही 5% टैक्स लगेगा और रियासती हुकूमत की मंजूरी से हैंडलूम पर 5% आयद किया गया है। మునుగోడు ఉప ఎన్నికల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ పెద్ద సంఖ్యలో చేనేత కార్మికుల యొక్క ఓట్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని తప్పుదారి పట్టించేటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు. 5% జీఎస్టీ పన్ను అని పదే పదే భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే వారు నిందలు మోపుతున్నారో, వాస్తవంగా జీఎస్టీ కౌన్సిల్ అనేది అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయాలు అమలు చేసేటువంటి సంస్థ. తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము జీఎస్టీలో 5% పన్నుకు వారు అంగీకరించి సంతకాలు చేసి తీరా ఇవాళ మరి బీజేపీ మీద కేవలం ఓట్ల కోసం నింద వేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ వాస్తవ విషయాలు ఏమిటంటే ఇవాళ ఆ జీఎస్టీ కౌన్సిల్లోనే చేనేత వర్గాలు 40 లక్షల పైగా సంవత్సరానికి టర్న్ ఓవర్ ఉన్నటువంటి సంస్థలు వారి ఉత్పత్తి కానీ వ్యాపార దృష్ట్యా వారికి 5% పన్ను విధించేటువంటి ఒక నిర్ణయం అందులో తీసుకుంటే, దానికి తోడు జీఎస్టీ కౌన్సిల్లో ఆయా రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 40 లక్షల టర్న్ ఓవర్ సంవత్సరానికి పెట్టుకుంటారా, లేదా 20 లక్షల నుంచి మొదలుకొని 40 లక్షల లోపల మీరు మీ యొక్క రాష్ట్రాల్లో ఆ యొక్క వర్గాలను జనాభాను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోమని చెప్పి ఆ జీఎస్టీ కేంద్రం ఆ రకంగా వారు నిర్ణయం తీసుకుంటే, దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా 40 లక్షల పై చిలుకు టర్న్ ఓవర్కే మొగ్గు చూపి ఆ 40 లక్షల టర్న్ ఓవర్ ఉన్నదానిపైనే 5% పన్నుకు వారు ఒప్పుకోవడం జరిగింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ మరి 20 లక్షల టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారులకు, ఉత్పత్తి చేసే వర్గాలకు 5% పన్ను విధించాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఇవాళ మీరు చేసినటువంటి ఈ యొక్క నిర్ణయం వల్ల మరి కొంతమంది మగ్గాలు నేసే వాళ్ళ మీద భారం పడుతున్న విషయం వాస్తవమే. మీ తప్పిదం వల్ల మరి ఆ యొక్క వర్గాలు నష్టపోతూ ఉంటే నిజంగా అంత ప్రేమ చేనేత కార్మికుల పట్ల మీకు ఉన్నట్టయితే ఇవాళ 5% పన్నులు ఏదైతే ఇవాళ జీఎస్టీ ద్వారా వస్తుందో అందులో 50% అంటే 2.5% మళ్ళీ రాష్ట్రానికే ఆ వాటా దక్కుతుంది.
ఆ యొక్క ఆదాయం ఆ రాష్ట్రాలకు వస్తుంది. ఏమాత్రం నిజంగా మీకు చిత్తచున్నట్టయితే ఆ 2.5% వదులుకోవచ్చు కదా. అంతేకాకుండా 20 లక్షలు బదులుగా 40 లక్షలు చేసుకున్నట్టయితే మగ్గాల మీద నేసేటువంటి కార్మికులకు, నేత కార్మికులు ఎవరికి కూడా భారం పడని తెలిసి కూడా మీరు ఈ రకంగా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించి మునుగోడులో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఏదైతే మీరు ఇవాళ కుట్రలు పండుతున్నారో చేనేత కార్మికులందరూ కూడా అమాయకులు కాదు. रियासती वजीर वेमुला प्रशांत रेड्डी ने दावा किया है कि टीआरएस को अवाम का एतमाद हासिल है और चाहे कोई कितनी भी चाल चले टीआरएस की कामयाबी यकीनी है। चौटुपुल मंडल के इलाके नागारम में घर घर इंतखाबी मुहिम में उन्होंने हिस्सा लिया। इस मौके पर उनका मुकामी मर्द और खवातीन ज़ईफ़ुल उम्र अफराद ने वालहाना इस्तकबाल किया। इस मौके पर उन्होंने अवाम से अपील की कि वो कार के निशान को ही वोट दें। ज़िमनी इंतखाबात के दौरान सियासी जमातों की जानिब से मुख्तलिफ इक़दामात इख्तियार किए जा रहे हैं। हाल ही में पुलीवेला गांव में ख़वातीन और ज़ईफ़ुल उम्र अफराद ने अपने हाथों पर मेहंदी से कमल के फूलों के टैटू बनवाए जा रहे हैं। टीआरएस कायदीन ने इल्ज़ाम आयद करते हुए कहा कि मेहंदी लगाने के बहाने मेहंदी डिज़ाइनर को बुलाते हुए कमल के फूल बनाए जा रहे हैं। इस तरह से खदशा है कि कहीं ये लोग अपने हक़ राय दही के इस्तेमाल से महरूम ना हो जाएं। इस सिलसिले में रुकन कानून साज कौंसिल राजेश्वर रेड्डी ने कहा कि वो इसकी शिकायत इलेक्शन कमीशन से करेंगे। अंदर కేసిలమ్మా నీకు వేసిందమ్మా అట్లా मलकाजगिरी पुलिस ने बैन रियासती सारिक को गिरफ्तार किया, जो कि पेशे से ऑटो ड्राइवर है और ऑटोस का ही सरखा करते हुए रियासत कर्नाटक में फरोख्त किया करता था। मलकाजगिरी डीसीपी रक्षिता मूर्ति ने मीडिया के नुमाइंदों से बात करते हुए तमाम तफसीलात से वाकिफ करवाया। उन्होंने कहा कि सारिक के कब्जे से 30 लाख रुपये मालियत पर मुश्तमिल 21 ऑटो जब्त कर लिए गए हैं। ఆటోని దొంగతనం చేస్తున్నారు. తర్వాత ఈ దొంగతనం ఆటో ఏం చేస్తారంటే గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఈ A2, A3, A4 మునువార్ బాయ్ అలియాస్ మున్నా వాళ్ళు కూడా ఆటో డ్రైవర్, అన్వర్ బేగ్ వీళ్ళు ఆటో డ్రైవర్, A4 వచ్చేసి జావేద్, వీళ్ళందరూ ఈ సేదం తాలూక్ గుల్బర్గా డిస్ట్రిక్ట్ నివాసులు. వీళ్ళందరూ రిసీవర్స్ గా పని చేస్తున్నారు. అంటే ఈ A1 నుంచి ఆ దొంగతన అయిన ఆటోస్ ని తీసుకొని వాళ్ళకి కర్ణాటకలో ఆటోస్ ఎలా కనపడుతుంది అంటే కింద బ్లాక్ ఉంటుంది కర్ణాటక ఆటోస్, అది బ్లాక్ పెయింట్ చేసి నంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేసి అక్కడ లోకల్లో అమ్ముతున్నారు ఆటో డ్రైవర్స్, ఆర్ రెంట్ కి కూడా ఇస్తున్నారు. సో ఇలాగే మనకి ఇది బ్రేక్ త్రూ అయింది. వీళ్ళ నుంచి మనకి టోటల్ 20 ఆటోస్ రికవరీ అయింది, ప్లస్ 1 ఆటో ఈ అఫెన్స్ చేసేదానికి యూజ్ చేస్తున్నారు శ్రీనివాస్ అని. సో ఇది మనకి ఈ ఎక్కడెక్కడ దొంగతనం అయింది అంటే మల్కాజ్గిరి పిఎస్లో కేసెస్ ఉంది, నేరెడ్మెట్ పిఎస్లో కేసెస్ ఉంది, మియాపూర్ పోలీస్ స్టేషన్, చందానగర్ పోలీస్ స్టేషన్లో కొన్ని ఆటోస్ కూడా ఇంకా మనకి కంప్లైంట్స్ రాలేదు, అది కూడా వెరిఫై చేస్తాము. సో ఈ అఫెండర్స్ వచ్చేసి శ్రీనివాస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ప్రొఫెషనల్ ఆటో డ్రైవరే. వీళ్ళు వేరే క్రైమ్స్ లో కూడా ఉన్నారు, అది కూడా చెక్ చేస్తాం. బట్ మనకి తెలిసింది ఈ లాస్ట్ 6 months లోనే ఇదన్నీ చేస్తున్నారు అని. వాళ్ళని పోలీస్ కస్టడీ కూడా తీసుకొని వాళ్ళది ఏమైనా వేరే అఫెన్సెస్ ఉందా ఆర్ కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో అక్కడ ఏమైనా అఫెన్సెస్ కూడా చూస్తాము. ఇది మన టీమ్, ఈ మల్కాజ్గిరి టీం వచ్చేసి ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి, దెన్ కృష్ణమల్ సూరా డిఎస్ఐ అంటే డిటెక్టివ్ ఎస్ఐ, అండ్ యాదగిరి ఎస్ఐ, లక్ష్మయ్య ఎస్ఐ అండ్ ద క్రైమ్ టీమ్, వాళ్ళందరూ కూడా ఈ దొంగతనం అయిన నుంచి కూడా టీమ్ ఫామ్ చేసి క్లూజ్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఇంత వర్కౌట్ చేసిన తర్వాత నిన్న వాళ్ళకి బ్రేక్ త్రూ వచ్చి వీళ్ళు 4 అరెస్ట్ చేశాము. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ బై మల్కాజ్గిరి టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏసీపీ మల్కాజ్గిరి. థ్యాంక్ యూ.
वाईएसआर कांग्रेस की रुकने कानून साज काउंसिल भी कल्याणी ने इजहार बरहमी करते हुए कहा कि तेलुगु देशम सरबराह चंद्रबाबू नायडू का मकसद आंध्रा की इमेज को नुकसान पहुंचाना है। उन्होंने कहा कि वजीर आजम नरेंद्र मोदी आइंदा माह की 11 और 12 तारीख को विशाखापट्टनम का दौरा करने वाले हैं और वजीर आला जगन मोहन रेड्डी के हमरा मुख्तलिफ तरक्याती इक़दामात का संग बुनियाद भी रखेंगे। అసలు ఆహా ఏమి నాటకాలు ఆడుతున్నారు. ఆహా అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే మొన్ననే ఆహా ఓటీటీ షోలో మనం ఒకటి చూసాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బావగారు ఒక నాటకం వేశారు. నాటకం అని ఎందుకు అంటూ ఉన్నానంటే వాళ్ళు అంత యాక్షన్ డైరెక్షన్ నటన మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం ఎన్టీ రామారావు గారిని చంపేశారట. అసలు అది నాటకం, అది యాక్షన్ మీకు అందులో కనిపించట్లేదా? ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడి చేశారు, పదవి లాక్కున్నారు, అతను హ్యూమిలేషన్ గురైపోయేట్టుగా చేశారు, అతనికి చావుకు కారణమయ్యారు. ఇదంతా కూడా ఎందుకు చేశామంటే అతని ఆశయ సాధన కోసమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో కబ్జాలన్నీ కూడా మీరు చేశారు, మళ్ళీ మా మీద అంటూ ఉన్న పరిస్థితి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు, నాకంటే గొప్ప నటుడు చంద్రబాబు నాయుడు అని. ఆ చంద్రబాబు నాయుడు, ఆ మహానటుడైన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇప్పుడు చిన్న నటులుగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అందుకే ఈ దోపిడీదారులైన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు అంటూ ఉన్నారు, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దోపిడీ పార్టీ అనేసి. నిజం చెప్పాలంటే మీకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, విశాఖపట్నంలో 430 ఎకరాలని భూ కబ్జాల నుంచి సేవ్ చేసింది మీ ప్రభుత్వమా మా ప్రభుత్వమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే 2600 కోట్ల ప్రభుత్వ భూములు, ప్రభుత్వ విలువైన ప్రభుత్వ భూముల్ని రక్షించింది మీ ప్రభుత్వమా మా ప్రభుత్వమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు అలాగే అనిత గారు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. इरिगेशन स्थलानी ऑक्युपाई చేసుకొని 95 उर्दू खबरनामे के इख्तिताम से खबर दोबारा सुर्खियों पर एक नजर। घर घर पहुंचकर टीआरएस के इक़दामात से वाकिफ करवाने रियासती वजीर तलसानी श्रीनिवास यादव का मशवरा। उम्मीदवार पी श्रवंती की ताईद में श्रीधर बाबू ने लिया इंतखाबी मुहिम में हिस्सा। मुनगोडू जिमनी इंतखाब में टीआरएस की कामयाबी यकीनी, वजीर वेमुला प्रशांत रेड्डी का दावा। मलकाजगिरी पुलिस के हाथों आटो का सरखा करने वाला सारिक गिरफ्तार, उसके कब्जे से 30 लाख रुपये मालियत पर मुश्तमिल 21 ऑटो जब्त। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है, तो दीजिएगा सबिहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।